నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, రెండవ రోజు దేవీ నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారిని ఏ రూపంలో కలవాలి, అలాగే ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ఏ వెజిటబుల్ ద్వారా అమ్మవారికి నైవేద్యంగా దాన్ని సమర్పించి మనం దాన్ని ప్రసాదంగా గనక స్వీకరణ చేస్తే ఎటువంటి సమస్యల నుంచి అధిగమించేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అనేది, ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా. అంటే మనం ఇక్కడ అమ్మవారు అనగానే ఆవిడ శక్తి స్వరూపిణి. సృష్టి ప్రారంభమై మనం ఒక నెల గడిచి రెండవ నెలలో రెండవ రోజులో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆవిడను అనుసరిస్తూ ఆవిడని శక్తి స్వరూపంగా ఆరాధిస్తున్నాం. కాబట్టి మనం శక్తిహీనంగా ఉన్నాం. అంటే మనం చేస్తున్న పనుల వల్ల మన శక్తి తగ్గిపోయింది. అలాగే ప్రకృతిలో దుష్టశక్తులు విజృంభిస్తూ ఉంటాయి. కాబట్టి అమ్మవారు కంటికి రెప్పలా మనల్ని కాపాడడం కోసం ఆవిడ ఆరాధనలో ఆవిడ అంటే ఇప్పుడు స్తుతించడం వల్ల ఏమొస్తుంది? అమ్మా నువ్వు గొప్పదానివి, అమ్మా నువ్వు అలా చేసావు, అమ్మా నువ్వు ఇలా చేసావు. సప్తశతీ పారాయణం చేస్తున్నప్పుడు అమ్మవారి వర్ణన ఉంటుంది. ఆ 13 అధ్యాయాలను ఒక్కొక్క అధ్యాయం వెళ్తున్న కొద్దీ ఆవిడ సాత్విక రూపంలోంచి రూపాలని మార్చుకుంటూ ఏ చండా ఏముండా అంటే ఆవిడ రూపం అలా తీసుకుని మహిషాసురుడి మర్దన జరుగుతూ ఉంటుంది. అంటే అలా ఆవిడని స్తుతించడం ద్వారా ఏంటి, ఏమైనా ఒక రూపం తీసుకుంటుంది. మనం మన నోటితో పడిగినటువంటి వచనాల ద్వారా ఎనర్జీ ఒక ఫార్మేషన్ తీసుకుని మనలో ఉన్నటువంటి దుర్గంధాలు, మనలో ఉన్నటువంటి దుష్ట శక్తులను దుర్మాడి మనలో ఉన్నటువంటి శక్తిని, అంటే ఈ రోజులన్నీ కూడా మనలో నిద్రావస్థలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పటానికి వాటిల్ని మనం గుర్తించి అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేయటానికి ఈ నవరాత్రులు చాలా అద్భుతంగా దోహదపడతాయి. దీనికి సాధన ముఖ్యం. అందుకనే మనకి హిందూ ధర్మశాస్త్రంలో నియమాలు ఇవ్వబడినాయి. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవటం, స్నానాధికాలు పూర్తి చేసుకోవటం, మనకంటే మన ఆచార సాంప్రదాయాల్లో దీపాన్ని అమ్మవారిగా మనం పూజ చేస్తాం. ఆ దీపం వెలిగించి ఆ దీపం ద్వారా ఆ దీపపు కాంతిలో అమ్మవారి మూర్తిని ఆరాధించడం. ఇప్పుడు మనం అంత నిష్ఠానతులుగా లేవు కాబట్టి ఒక మూర్తిని, దుర్గాదేవి మూర్తిని తీసుకొచ్చి పెట్టుకుని రెండవ రోజు ఎవరిగా ఆరాధిద్దాం? చెప్పండి మీరే. బ్రహ్మచారిణి. అంటే ఇక్కడ బ్రహ్మము, ఆచారము అంటే దానికి ఏదో ఒక నియమం ఉంటుంది. అంటే మనం జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే, దేన్నైనా సాధించాలంటే బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ అంటే తలరాత. నీ తలరాతని నువ్వే రాసుకోవడానికి ఒక ఆచార సాంప్రదాయాన్ని పాటించు, నియమనిష్టలతో ఉండు. అక్కడ వస్త్రాల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆవిడ తెల్లటి వస్త్రాలు ధరించి చేతిలో కమండలం, జపమాల. అంటే ఏంటి? నామాన్ని జపిస్తూ. మరి కమండలం ఎందుకు? మనం ప్రోక్షణ చేసుకోవటానికి ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతునః. నేను ఏదైతే ఉదకం తీసుకుంటున్నానో అది నా లోపల బయట కూడా శుద్ధి చేసి నన్ను ఉద్ధరింపుగాక అని. అంటే ఇక్కడ ఒక సాంప్రదాయాన్ని చెప్తుంది ఆవిడ. ఆ వస్త్రాన్ని, కమండలాన్ని, జపమాలని పట్టుకుని మనకి ఏం చెప్తుంది అంటే భక్తి శ్రద్ధలతో బ్రహ్మచర్యాన్ని పాటించు. అందుకని కూడా బ్రహ్మచారిణి, నీ తలరాతను నువ్వే రాసుకోవడానికి ఆ దేవిని ఆరాధించు. నమో దేవ్యై మహాదేవ్యై బ్రహ్మచారిణి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు బ్రహ్మచారిణి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఈ నామంతో అమ్మవారిని ఆరాధిస్తూ ఆ మంత్రాన్ని జపిస్తూ మనం సాయంత్రం వరకు గడపాలి. అమ్మవారు ఆ రూపంలో రావడానికి ఏదైనా పురాణ కథనం ఏదైనా ఉందా? అవునమ్మా. అంటే ఇప్పుడు సహజంగా
కోరికలు ఉంటాయి. ఆ కోరిక పరమేశ్వరుని పెళ్లి చేసుకుందాం అనుకుంది ఆవిడ పార్వతీదేవి. ఆవిడకున్న ఏకైక కోరిక అది మాత్రం. ఎందుకంటే ఆయన చెంతకి ఆవిడకి 100 కోరికలు ఉన్నాయి. ఆ 100 కోరికలు ఒకటే శివుడి మీద. అంటున్నా. బాగుంది, ఇది బాగుంది. సహస్రం ఒక కోరిక కాదు, ఆవిడకి 1000 కోరికలు ఉన్నాయి. ఆ 1000 కోరికల్లోనూ శివుడే భర్తగా కావాలి, శివుడే భర్తగా కావాలి, శివుడే కావాలి, శివుడే కావాలి. అసలు భక్తి అని అనుకోవచ్చు. ఆ భక్తికి లొంగుతాడు ఈశ్వరుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆయన కోసం ఆవిడ రూపాన్ని తీసుకున్నారని అనుకోవచ్చా? అంతే. ఆ కోరికతో ఆవిడ జపించింది, తపించింది. అంటే ఇక్కడ మనం నాకు టైం బాగాలేదు, టైం రావట్లేదు. టైం అంటే ఎవరు? ఆయనే. ఆ కాలుడే కదా, కాలభైరవుడు, కాలరూపుడు, ఆయనే కాలుడు. ఆయన కోసం ఆవిడ చేసింది, ఆవిడ రూపంలో మనకు చెప్పింది. మనం కూడా అమ్మవారిని అనుసంధానం చేద్దాం. అమ్మవారు దేన్ని అనుసరించింది? జపాన్ని అనుసరించింది, బ్రహ్మచర్యాన్ని అనుసరించింది, నామాన్ని అనుసరించి ఆవిడ కోసం చేస్తుంది. ఆయన ఆవిడ దగ్గరకు వస్తారు కదా, ఆవిడని ఆరాధిస్తే ఆవిడ ఆయన తీసుకుని మన దగ్గరకు వచ్చేస్తుంది. ఖచ్చితంగా తల్లి కదా, మరి తల్లి కదా. అంటే అది కారుణ్యమూర్తి. లోక కళ్యాణార్థం ఆవిడ కోరుకున్న వెంటనే జన్మనిస్తుంది, మనకి జన్మిస్తుంది కూడా. జన్మనిస్తుంది, జన్మిస్తుంది కూడా. రెండు జరగాలైతే కాలం కలిసి రావాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా మనం అనుకున్నది జరగాలి అనుకున్నప్పుడు అది ధర్మబద్ధం అయి ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇది అమ్మవారిని అడుగుతున్నప్పుడు ఆలోచించి అడుగుతాం, దగ్గర పెట్టుకున్నాడు. ఎలా అయినా అడుగుతాము, కానీ ఒకవేళ విచక్షణారహితంగా అడిగితే మాత్రం దెబ్బలు తప్పవు. అంటే అది కూడా ఇచ్చేస్తామ్మా. ఏదైనా ఆవిడ కారుణ్య రూపిణి కాబట్టి ఇచ్చేస్తుంది, ఫలితాన్ని అనుభవించాలి. అందుకని అది కోరుకున్న కోరిక దాన్ని మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఆలోచించి కోరుకోవడం ద్వారా ఫలితాలు అనుభవిస్తాం. నిప్పును ముట్టుకోవచ్చా ముట్టుకోవద్దా అనేది మన మీద. అమ్మా నేను నా మిత్రుడి మీద నిప్పేసేద్దాం అనుకుంటున్నాను అంది, అనగానే టక్కని తీసుకొచ్చి నిప్పు చేతిలో పెట్టింది, వేసేయంది. ఫస్ట్ కాలే నువ్వే. బాగుంది. అంటే ఆవిడ చెప్పి ఎవరు నాన్న వద్దురా, తప్పు ఆడి మీద ఇస్తే బాగోదని చెప్పుద్ది. తప్పు ఎందుకు ఆడి మీద క్షమించేస్తే పోద్ది కదా అని చెప్పుద్ది. లేదమ్మా నేను వేసే అయితే అంది. ఎక్కడ అనకాలేదు, ఆవిడ వేసే అని చేతులు పెట్టేసి. అప్పుడు అమ్మవారికి కాలుతుంది ఎందుకు చెప్పలేదు, వద్దురా ఎందుకని వెయ్యొద్దురా, ఏదైతే చేస్తామో అది పొందుతాము, అవతల వాడిని పాడు చేయాలని కోరుకున్నావు అది పాడవుతుంది అని ప్రత్యక్షంగా అర్థమైంది కదా అని తల్లి మనసుతో మళ్ళీ వెన్న తీసుకొచ్చి రాస్తుంది. ఇవన్నీ ఎందుకు బాబు, జాగ్రత్తగా ధర్మ మార్గంలో పయనిస్తే ఏ గొడవ లేదు. సరే సార్, ఇక వెజిటబుల్ థెరపిస్ట్ గా కూడా చెప్పండి. బ్రహ్మచారిణి అమ్మవారికి ఏ కూరగాయని ఖచ్చితంగా జ్యూస్ రూపంలో అమ్మవారికి నైవేద్యంగా నివేదించమంటారు? అంటే మనలో కోరికలు తగ్గాలి అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సల్యాలనే కోరికల్ని మనం శాంతింప చెయ్యాలి అంటే మనకి ఎసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు కోరికలు విపరీతంగా, ఆకలి విపరీతంగా వేసేస్తాం. ఆకలిని మనం అంత త్వరగా అధిగమించలేము. ఆకలి అధిగమించాలంటే మనలో ఆ ఎసిడిటీ అనేది తగ్గాలి. దానికి మనకి బూడిద గుమ్మడికాయ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని, అంటే ఆవిడకి కూష్మాండ రూపం కూడా ఉంది అమ్మవారు, ఆ రూపంలో కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఆవిడే మన లోపలికి వెళ్ళి కూష్మాండ శక్తిగా, ఇక్కడ మనకి బయట దొరుకుతుంది ఆయుర్వేద షాపుల్లో కూష్మాండ లేహ్యం అని, దాన్ని నివేదన చేయొచ్చు. లేదంటే మనం మంచి బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చి బెల్లం పానకం పట్టి ఈ ముక్కలు అందులో వేయడం ద్వారా కూష్మాండ లేహ్యం తయారవుతుంది. దాన్ని అమ్మవారికి నివేదన చేసి మనం అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యోస్మి.